వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఒక్కనొక స్టేజ్‌లో గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా చూపించింది. బట్ ఇప్పుడైతే మాత్రం జస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ యూఎస్ మార్కెట్స్‌లో అయితే మాత్రం హెవీ క్రాష్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. సో, అంటే యూఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ గాని, నాస్డాక్ గాని హ్యూజ్ వేలో క్రాష్ అయితే వచ్చింది. నిన్న నైట్ 11:30కి ఫెడ్ ఈవెంట్ అయింది కదా! ఆ ఈవెంట్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి. క్రూడ్ ప్రైస్ ఆల్మోస్ట్ $88కి వెళ్ళిపోయింది. అంటే వార్ సిట్యుయేషన్స్ మళ్ళీ రైజ్ అయినాయి. మళ్ళీ మొదటికే వచ్చింది వార్. సో, ఇవన్నీ అప్డేట్స్ ఈరోజు మనం మాట్లాడుకోవాలి. సేమ్ టైమ్ ఈరోజు మంత్లీ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ. యూజువల్‌గా మొన్న మనకి నిఫ్టీ ఎక్స్‌పైరీ అయింది కదా! సో, ఎన్ఎస్‌సి మంత్లీ ఎక్స్‌పైరీ అయింది. ఇప్పుడు బీఎస్‌సి మంత్లీ ఎక్స్‌పైరీ ఈరోజు. సో, మేబీ మార్కెట్ కొంచెం వాలటైల్‌గా ఉండడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఎర్నింగ్స్ కూడా కొన్ని కంపెనీస్ ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. వాటి గురించి, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఇవన్నీ కవర్ చేసి మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి వీడియో చూస్తునేటప్పుడు నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగింది? డౌ జోన్స్ అయితే మాత్రం 1153 పాయింట్స్ నెగెటివ్ 2% క్రాష్ అయిందండి. నాస్డాక్ 1.7%, స్మాల్ క్యాప్ 2000 1.6%, ఎస్ఎండ్‌పి విక్స్ అయితే మాత్రం 13.45% క్రాష్ అవ్వడం స్పైక్ అవ్వడం చూసాం. విక్స్ స్పైక్ అయింది. యూఎస్ మార్కెట్స్ హెవీగా క్రాష్ అయినాయి. యూరోపియన్ మార్కెట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్‌లో జపాన్ మార్కెట్ 1.7% పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళది ఈ వీక్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటేంటంటే రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఓకే. సో, ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే డవ్ ఫ్యూచర్స్ వచ్చేసరికి కరెంట్‌లీ 173 పాయింట్స్ పాజిటివ్. నాస్డాక్ ఏమో 316 పాయింట్స్ పాజిటివ్. బేసిక్‌గా ఇండెక్స్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఎప్పుడైనా గాని అంటే నెక్స్ట్ ఓపెన్ అయ్యే ఫ్యూచర్స్ వచ్చేసరికి మోర్ థాన్ 50% రికవరీ అయితే మోర్ దాన్ 50% ఎప్పుడైతే రికవరీ అవుతదో, అప్పుడు వాటికి నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. ఇక్కడ ఫ్యూచర్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ అక్కడ ఇండెక్స్ క్లోజ్ అయ్యేంత నెగెటివ్ ఏదైతే ఉందో అందులో 50% ఇవి రికవరీ అయినాయా? అవ్వలేదు. సో, రికవరీ అవ్వలేదు కాబట్టి మనం రియాక్ట్ అవ్వాల్సింది ఇండెక్స్‌కే. గిఫ్ట్ నిఫ్టీ చూస్తే చూడండి 24,332 వరకు వెళ్ళి 24,230 దగ్గరైతే మాత్రం కరెంట్‌లీ ట్రేడ్ అవుతుంది. అంటే 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 100 పాయింట్స్ డ్రాప్ అయిపోయింది. 24,233 అంటే మన నిఫ్టీ ఫిఫ్టీ కూడా అక్కడే ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. సో, కరెంట్‌లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఏడీఆర్స్ రియాక్షన్ ఏదైనా కన్ఫర్మేషన్ తీసుకుందామా అని అంటే ఏడీఎస్‌లో పెద్దగా కన్ఫర్మేషన్ ఏం లేదు. ఇన్ఫోసిస్ 2% పాజిటివ్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.65% నెగెటివ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2% పాజిటివ్, విప్రో 2.6. నిన్న ఆల్రెడీ మన ఇండియన్ మార్కెట్స్‌లో ఎలా అయితే ఇంపాక్ట్ అయిందో సేమ్ అలానే ఇప్పుడు కనిపించినాయి గానీ ఏడీఆర్స్‌లో ఎక్కడ కూడా బిగ్ వేలో ఇంపాక్ట్ అయినట్టయితే మాత్రం కనిపించట్లేదు. నిన్న బేసిక్‌గా డౌ జోన్స్ 400-500 పాయింట్స్ ఆల్రెడీ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ రాకముందు. 700 పాయింట్స్ అనుకుంటా. నేను చూసాను నిన్న లైవ్‌లో. 750 అక్కడి నుంచి 590 వరకు రికవరీ అయింది. 590 పాయింట్స్ నెగెటివ్ వరకు రికవరీ అయింది. మళ్ళీ క్రాష్ అయింది. ఫస్ట్ ఏం జరిగిందో చెప్తాను. ఓకే. ఫెడ్ ఏం చేశారంటే ఇంట్రెస్ట్ రేట్స్‌ని అన్‌చేంజ్డ్‌గా పెట్టారు. 12 మంది ఫెడ్ కమిటీ మెంబర్స్. అందులో 9 మంది వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయొద్దన్నారు. ముగ్గురు ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయమన్నారు. బికాజ్ ఇన్‌ఫ్లేషన్ రిస్క్ ఉందని చెప్పారు. సో, ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఎప్పుడైతే అన్‌చేంజ్డ్‌గా పెట్టారో డౌ జోన్స్ అప్రాక్సిమేట్‌లీ ఒక 170 పాయింట్స్ రికవరీ అయింది. ఈవెన్ నాస్డాక్ కూడా కొంచెం రికవరీ అయింది. ఎస్ఎండ్‌పి 500 కూడా రికవరీ అయింది. ఓకే. బానే ఉంది. మీ అందరికీ తెలుసు కదా! 11:30కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌తో పాటు 12:00కి ఫెడ్ మానిటరీ పాలసీ ఉంటది. కాన్ఫరెన్స్ ఉంటది. ఈ కాన్ఫరెన్స్‌లో మొత్తం మీడియా వాళ్ళందరూ కూడా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఫెడ్ వచ్చేసరికి రిప్లై ఇస్తూ ఉండాలి అందులో. అండ్ ఆ కాన్ఫరెన్స్‌లో ఫెడ్ చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే, ఇన్‌ఫ్లేషన్ అయితే మాత్రం నేను అనుకున్న టార్గెట్ రావడం కోసం నేనొచ్చేసరికి స్టిల్ చాలా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇన్‌ఫ్లేషన్ తగ్గడం కోసం చేయాల్సిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ చేయాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసుకొస్తాను అని క్లియర్‌గా చెప్పారు. ఓకే. బానే ఉంది. నెక్స్ట్ ఇంకొక మెంబర్ అడిగారు ఆ కాన్ఫరెన్స్‌లో. సో, మీరు నెక్స్ట్ సెప్టెంబర్‌లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోబోతున్నారు? సో, అల్టిమేట్‌గా అతనిచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇండైరెక్ట్‌గా ఒకవేళ గాని నేను అనుకున్న ఇన్‌ఫ్లేషన్ నంబర్స్ గాని, నేను అనుకునే టార్గెట్ గాని ఎకానమీ సిట్యుయేషన్స్‌లో గాని ప్రాపర్‌గా రాకపోతే,
మేబీ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లో నేను కొంచెం అగ్రెసివ్‌గానే స్టాండ్ తీసుకుంటానని చెప్పాడు. అంటే హైక్ చేస్తా అని చెప్పలే. కొంచెం అగ్రెసివ్‌గా స్టాండ్ తీసుకుంటాను అన్నట్టు చెప్పాడు తను. ఇన్‌ఫ్లేషన్ నేను అనుకున్న టార్గెట్‌కి రాకపోతే మాత్రం. సో, సెప్టెంబర్‌లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ కంపల్సరీగా నేను కట్ చేస్తాను లేదా అన్‌చేంజ్డ్‌గా ఉంచుతానని చెప్పలే. హైక్ చేసే ఛాన్సెస్ ఉంటాయనేటట్టు చెప్పిండు. మీకు నిన్న కూడా చెప్పిన. మానిటరీ పాలిసీ నంబర్స్ ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత కాన్ఫరెన్స్ ఏదైతే జరుగుతదో అక్కడ చేసే స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్ అని. 550 పాయింట్స్ ఉన్న డౌ జోన్స్ నెగటివిటీ మొత్తం కూడాన 1200 పాయింట్లు నెగెటివ్ సైడ్ వచ్చేసింది మీరు చూడండి. 1153 పాయింట్లు. చాలా హ్యూజ్ వేలో కరెక్షన్ వచ్చింది. ఈ కరెక్షనే కరెంట్‌లీ మన గిఫ్ట్ నిఫ్టీని గాని, యూరోపియన్ మార్కెట్స్ గాని, సేమ్ టైమ్ ఏషియన్ మార్కెట్స్‌ని గాని ప్రెజెంట్ రైట్ నౌ లిటిల్ బిట్ డ్రాగ్ చేస్తున్నాయి. వీటితో పాటు కమోడిటీస్‌లో క్రూడ్ చూస్తే క్రూడ్ ఆల్మోస్ట్ 87.2, 83.58కి వచ్చేసింది. గోల్డ్ ఏమో 1% పైకయింది. సిల్వర్ 0.68% పైకయింది. ఓకే. సో, వార్ అటాక్స్ పరంగా చూసుకుంటే నిన్న ఇరాన్ వాళ్ళు జోర్డాన్ మీద అటాక్ చేసిన తర్వాత ఇరాన్ యొక్క మిలిటరీ ప్లేసెస్ పైన యూఎస్ వాళ్ళు ఫ్రెష్ స్ట్రైక్స్ అయితే మాత్రం చేయడం స్టార్ట్ చేశారు. ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో, మేమైతే మాత్రం ఈసారి చాలా స్ట్రాంగ్‌గా అండ్ చాలా హార్డ్ వేలో ఇరాన్‌ని హిట్ చేయబోతున్నాం అని చెప్పి ట్రంప్ అయితే మాత్రం వార్నింగ్ ఇస్తూ బిగ్ స్టేట్మెంట్స్ అయితే మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఇరాన్ వాళ్ళు కూడానా సో, ఐ మీన్ రిప్లై ఇస్తూ గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న అదర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు అటాక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ మళ్ళీ స్పైక్ అయింది. అప్రాక్సిమేట్‌లీ ఇప్పుడు రైట్ నౌ 88కి వెళ్ళింది. మేబీ వీకెండ్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి సో, ఇదే క్రూడ్ ప్రైస్ అంటే మార్కెట్స్ గాని ఐ మీన్ ఈ వార్ సిట్యుయేషన్స్ గాని ఇలానే ఉంటే మాత్రం క్రూడ్ ప్రైస్ పెరగడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. మేబీ మళ్ళీ 95, 100కి రీచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే అటాక్స్ కంటిన్యూ అయితే. ఆన్ ద అదర్ సైడ్ రెడ్ సీ దగ్గర హౌదీస్ వాళ్ళైతే మాత్రం సౌదీ ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర 3 షిప్స్ మీద రీసెంట్‌గా ఇరాన్ వాళ్ళు కూడా అటాక్ చేసినట్టు కనపడుతుంది. ట్రాఫిక్ నంబర్ కూడానా అంటే ఎన్ని ఐ మీన్ వెళ్ళినాయనే దాని గురించి కూడానా సో, నంబర్స్ కూడా తగ్గిపోయినాయి. మళ్ళీ 5-6 నంబర్స్‌లోనే మెయింటైన్ అవుతుంది. సో, పెద్దగా పాజిటివ్ నంబర్స్ కూడా మనకి వచ్చినట్టయితే మాత్రం కనిపించట్లేదు. ఓకే. అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఎక్కువ షిప్స్ వెళ్ళేటట్టు కూడా మనకు కనిపించట్లే. ఇదిలా ఉంటే నిన్న నిర్మల్ సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం చేశారు. అదేంటంటే ఆయిల్ ప్రైజెస్ గాని ఒకవేళ గాని పెరిగితే, ఇలానే గాని ఎనర్జీ ప్రైజెస్ గాని పెరుగుతూ ఉంటే ఇండియా జీడీపీ, సేమ్ టైమ్ ఇండియా ఇన్‌ఫ్లేషన్ అండ్ వాటితో పాటు ఇండియా ఎకనామిక్ కండిషన్స్ కూడా కమింగ్ డేస్‌లో చేంజ్ అవ్వడానికి అవకాశాలుంటాయని చెప్పారు. సో, బేసిక్‌గా ఒక అనలిస్ట్ చెప్పడం వేరు. ఒక గవర్నమెంటే డైరెక్ట్‌గా చెప్పడం వేరు. సో, గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన ఈ నెగెటివ్ అప్‌డేట్‌కి మేబీ ఎలా రియాక్ట్ అవుతదనేది కూడా మనం చూడాలి మార్కెట్స్. యూజువల్‌గా అయితే మాత్రం నెగెటివ్. బట్ చూడాలి ఏం జరుగుతదనేది. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐ డేటా ప్రకారంగా చూస్తే యెస్టర్‌డే ఎఫ్ఐ 2981 క్రోర్స్ బై చేస్తే డీఐ 988 క్రోర్స్ 998 క్రోర్స్ అయితే మాత్రం బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్&ఓలో బిల్ చేసిన డేటా ప్రకారంగా చూస్తే ఎఫ్ఐ నిన్న షార్ట్ కవరింగ్ చేశారు. ఆప్షన్స్ సైడ్ కూడాన షార్ట్ కవరింగ్ చేసినట్టు కనపడుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్, ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ హ్యూజ్ షార్ట్ కవరింగ్ చేసినట్టు కనపడుతుంది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం బయింగ్ సైడ్ టర్న్ అయ్యారు. ఇలా ఇన్ని పొజిషన్స్ బయింగ్ సైడ్ ఉండేటప్పుడు ప్రొప్రైటరీ ట్రేడర్స్‌వి ఇన్ని పొజిషన్స్ షార్ట్ కవరింగ్ చేసినప్పుడు ఎఫ్ఐఐ మళ్ళీ షార్ట్ బిల్డప్ చేయడానికి టైం పడతదండి. అంటిల్ అండ్ అన్‌లెస్ వాళ్ళొక స్ట్రాంగ్ నెగెటివ్ మొమెంటమ్ చూసినంత వరకు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్‌చేంజ్డ్‌గా పెట్టి కొంచెం అగ్రెసివ్ టోన్‌లో వెళ్తారు అని చెప్పి మేబీ మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసుండొచ్చు. అందువల్ల గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌లో ఉంది. కొన్నిసార్లు మనల్ని ట్రాప్ చేయడానికి కూడాన మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత క్రాష్ అవ్వడం మొదలవుతది. సో, నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం అంటే ఈరోజు మార్కెట్స్ గాని న్యూట్రల్‌గా ఓపెన్ అయినా, మార్కెట్స్‌లో ఏం జరిగినా కూడాన మేబీ యెస్టర్‌డే గ్యాప్ అప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయిన లో ఉంది గదా! అప్రాక్సిమేట్‌లీ 24,150 ఆహ్, ఆ లో వరకైతే మాత్రం మీరు ఫాల్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఆ లో గాని బ్రేక్ అయితే మాత్రం గ్యాప్ మొత్తం కవర్ అవుతూ 24,000 వరకు ఫాల్ అయితే రావచ్చు. 24,000 అనేది సైకలాజికల్‌గా ఉన్న సపోర్ట్ లెవెల్ అండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 24,000 దెన్ ఇంకా ఎక్కువ ఫాల్ రావచ్చు. సో, 24,150 లెవెల్ గాని బ్రేక్ అవ్వకపోతే 24,000 ఉన్న సైకలాజికల్ నంబర్ ఏదైతే ఉందో అక్కడి వరకైతే మాత్రం కరెంట్‌లీ నిఫ్టీ 50లో స్లోగా డిప్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది మెయిన్ పాయింట్ అయితే మాత్రం. సో, ఫైనల్‌గా నా వ్యూ అయితే మాత్రం 24,150 అనేది మేబీ నిఫ్టీని ఈరోజు నెగెటివ్ సైడ్ వస్తే రీటెస్ట్ చేయొచ్చు. ఒకవేళ నెగెటివ్‌గా రాకుండా మార్కెట్ పాజిటివ్‌గా వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి? ఫ్లాట్‌లో ఓపెన్ అవుతుంది కదా! యెస్టర్‌డేస్ హై 24,250 ఎనీథింగ్ ఆ లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం స్లోగా నిఫ్టీ పాజిటివ్‌గా మొమెంటమ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.
నాకు తెలిసి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కాబట్టి, గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగెటివ్‌గా ఉన్నాయి కాబట్టి, మార్కెట్స్ వాలటైల్‌గా ఉంటాయనుకుంటున్నా. వాలటైల్ అంటే ఏంటి? మార్కెట్ సడెన్‌గా పెరుగుతున్నా గానీ, అంతే ఫాస్ట్‌గా మళ్ళీ పడడానికి అవకాశాలుంటాయి. మళ్ళీ పెరుగుతున్నా పడడానికి అవకాశాలుంటాయి. మళ్ళీ పెరుగుతున్నా పడడానికి అవకాశాలుంటాయి. అంటే పెరిగి పడ్డం, పెరిగి పడ్డం. ఇలాంటి కైండ్ ఆఫ్ వాలటాలిటీ మార్కెట్‌లో మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్. ఫర్ సెన్సెక్స్ మనం చెక్ జేయాల్సింది కూడానా 77,000 అనేది సెన్సెక్స్‌కి సైకలాజికల్ నంబర్. కానీ యెస్టర్‌డే గ్యాప్ అప్ ఓపెన్ అయినేటప్పుడు ఫార్మ్ అయిన లో ఏదైతే ఉందో నేను అదనుకుంటున్నా. ఎందుకు నువ్వు గ్యాప్ అప్ లోసే డ్రా చేస్తున్నావు అంటే దానికి లాజిక్ రీజన్ ఉందండి చెప్తాను. గ్యాప్స్ ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్‌గా కవర్ అయిపోతాయి. ఎందుకు? ఆ గ్యాప్స్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడ ఫార్మ్ అవ్వలేదు కాబట్టి. సో, రీసెంట్‌గా మనం చూసుకుంటే యెస్టర్‌డే గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది కాబట్టి ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయినేటప్పుడు సో, ఈ లో ఏదైతే ఉందో ఈ లో గాని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రెయిట్ అవే గ్యాప్ కవర్ అయిపోతది. 77,000 సైకలాజికల్ నంబర్ దగ్గరికొచ్చేస్తది. సో, మీరు చూడాల్సిందంతా కూడానా ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయినేటప్పుడు ఫార్మ్ అయిన లో ఏదైతే ఉందో అదే. 77,300 గాని ఒకవేళ గాని బ్రేక్ అయితే డైరెక్ట్‌గా 77,000కే వస్తది. ఇంక సింగిల్ క్యాండిల్‌లో ఫాల్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఫ్రీ ఫాల్ అన్నమాట. సో, అందుకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా ఉండేటట్టు మనం జూసుకోవాలి. సో, ఒకవేళ బ్రేక్ అయితే బీ రీసెట్ టర్న్ అవుతాం. నార్మల్‌గా ఒకవేళ గాని ఫ్లాట్‌లో ఓపెన్ అయిందనుకోండి. స్లోగా నెగెటివ్ సైడ్ వస్తూ 77,330 టచ్ అయ్యి రివర్సల్ గాని కనిపిస్తే మాత్రం యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఇట్ అప్ టు ఆల్‌మోస్ట్ 77,700 ఆర్ 800. సో, నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం సెన్సెక్స్‌కైతే మాత్రం మేబీ 77,300 నుంచి 77,700 ఇన్ బిట్వీన్‌లోనే ఈరోజు ట్రేడ్ అవుతదనుకుంటున్నా. 700 లెవెల్ గాని బ్రేక్ అయితే ఫర్దర్‌గా అప్‌సైడ్ మొమెంటమ్ ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. సెన్సెక్స్‌లో కూడానా ఈరోజు కన్సాలిడేషన్ ఫేజ్ కనిపించొచ్చు. డైరెక్షనల్ ఫేజ్ కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువ. బికాస్ ఆఫ్ మంత్లీ ఎక్స్‌పైరీ, గ్లోబల్ మార్కెట్స్ నెగెటివ్‌గా ఉండడం, క్రూడ్ ఆయిల్ స్పైక్ అవ్వడం, మేబీ మార్కెట్స్‌లో కొంచెం వాలటాలిటీ పెంచడానికి అవకాశాలుంటాయి. డైరెక్షనల్ మొమెంటమ్ చూసే ఛాన్సెస్ అయితే తక్కువ. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,000 లెవెల్ బ్రేక్ అయినేటట్టు మనకి యెస్టర్‌డే కనిపించింది గానీ, అది స్ట్రాంగ్ క్యాండిల్ అయితే కాదు. మేబీ మళ్ళీ 57,000 డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నాకు తెలిసి ఇక్కడే ఇలా కొంచెం వాలటైల్‌గా ప్లే అవ్వడానికి అవకాశాలుంటాయని అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ 26,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో, 200 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేయదు. బట్ ఇక్కడే కన్సాలిడేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. నౌ బిట్‌కాయిన్ పరంగా మాట్లాడుకుంటే కరెంట్‌లీ బిట్‌కాయిన్ 64,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, నిన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లో ఎక్కడ కూడానా పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేటట్టు లేదు. బట్ కాకపోతే ఇంట్రెస్ట్ రేట్స్‌ని అన్‌చేంజ్డ్‌గా ఉంచడం బట్టి కొంచెం కూల్ ఆఫ్ అయినాయి. గోల్డ్ గాని, సిల్వర్ గాని, బిట్‌కాయిన్ గాని కొంచెం కూల్ ఆఫ్ అవ్వడానికే కారణం ఇదే. కరెంట్‌లీ బిట్‌కాయిన్ అయితే మాత్రం కంప్లీట్ వాలటైల్‌గా ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 64,000 లెవెల్ సైకలాజికల్‌గా ఉన్న లెవెల్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే కరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటది. లేదా 64,000 నుంచి 65,500 ఇన్ బిట్వీన్‌లోనే ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయన్నది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఎనీథింగ్ 64,000 సైకలాజికల్ నంబర్ గాని బిట్‌కాయిన్ బ్రేక్ చేస్తే ఫాల్ చూస్తాం. లేకపోతే మాత్రం 64,000 నుంచి 65,500 ఇన్ బిట్వీన్‌లో అయితే మాత్రం మనం కన్సాలిడేషన్ ట్రేడ్ చూడొచ్చు. గోల్డ్ పరంగా చూసుకుంటే గోల్డ్ 4,100 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. యాస్ ఆఫ్ నౌ గోల్డ్ 4,100 లెవెల్ గాని అప్‌సైడ్ బ్రేక్ చేస్తే ఫర్దర్‌గా మొమెంటమ్ చూస్తాం. సో, గోల్డ్ అయితే మాత్రం ఇంక ఇదే కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉంటది. సో, ఫెడ్ ఈవెంట్ అయిపోయింది కదా! ఇంకా కన్సాలిడేషన్ అంటున్నావేమి ఏంటి అని అనొచ్చు. ఫెడ్ ఈవెంట్ వచ్చేసరికి కరెంట్‌లీ ఐ మీన్ యాస్ ఆఫ్ నౌ వచ్చేసరికి కొంచెం అగ్రెసివ్ టోన్‌తో ఇచ్చారు కాబట్టి సో, మేబీ గోల్డ్ పరంగా స్ట్రాంగ్ బయింగ్ జరుగుతదని మనం చెప్పలేం. సో, ఫస్ట్ వన్ ఫెడ్ ఈవెంట్ అనేది గోల్డ్‌కి ఉపయోగపడేలా అయితే మాత్రం లేదు పెరగడానికి. రెండో పాయింట్ ఇంకోటేంటి? సో, కరెంట్‌లీ వార్ జరుగుతున్న సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ స్లోగా స్పైక్ అవుతుంది. ఈ క్రూడ్ స్పైక్ అవ్వడం ఏదైతే ఉందో ఇది కూడాను గోల్డ్ ప్రైజెస్‌ని హైయర్ సైడ్ మూవ్ అవ్వడానికైతే మాత్రం అంత స్ట్రాంగ్ కన్విక్షన్‌గా చెప్పలేం. సో, గోల్డ్ షార్ట్ టర్మ్‌లో పెరుగుతదని కన్విక్షన్‌గా అయితే మాత్రం మనం హై కన్విక్షన్‌తో అయితే మాత్రం మనం చెప్పలేమని క్లారిటీగా మనకైతే మాత్రం అర్థమవుతుంది. ఓకే. సో, ఎనీథింగ్ ఒకవేళ గాని గోల్డ్ పడాలి అనంటే మాత్రం మేబీ క్రూడ్ మళ్ళీ 100 క్రాస్ అవుతునేటట్టు గాని మనకు కనిపించినా ఈ వీకెండ్స్‌లో ఏదైనా కొంచెం సివియర్ న్యూస్ అప్డేట్ అయినా అంటే సివియర్‌గా మళ్ళీ అటాక్ జరిగినా కూడా క్రూడ్ స్పైక్ అవుతది. అది మేబీ గోల్డ్‌ని డ్రాగ్ చేయడానికి అవకాశాలైతే మాత్రం ఉంటాయి. నేనైతే మాత్రం షార్ట్ టర్మ్‌లో గోల్డ్‌లో ఇదే వాలటాలిటీ కంటిన్యూ అవుతదని అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్, సిల్వర్ కూడా అలానే ఉంటుంది. సో, సిల్వర్ పరంగా కూడానా ఫెడ్ ఈవెంట్ పరంగా ఎటువంటి అప్డేట్స్ లేవు. సో, క్రూడ్ ఆయిల్ స్పైక్ అవుతుంది కాబట్టి ఎక్స్‌పెక్ట్ సమ్ వాలటాలిటీ. 4,100 గోల్డ్ గాని సైకలాజికల్‌గా బ్రేక్ చేస్తే హైయర్ సైడ్ మొమెంటమ్ ఇవ్వచ్చు. 60 లెవెల్ గాని ఒకవేళ గాని సిల్వర్ గాని బ్రేక్ చేస్తే ఇది కూడా హైయర్ సైడ్ మొమెంటమ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ యెస్టర్‌డే యూఎస్ మార్కెట్స్‌లో చాలా టెక్ కంపెనీస్ ఫాల్ అయినాయి కదా!
మార్వెల్ టెక్నాలజీ, సేమ్ టైమ్ వచ్చేసరికి ఇంటెల్ అండ్ మైక్రాన్ టెక్నాలజీ 6% పడింది. స్పేస్ ఎక్స్ 1.3. సో అండ్ వాటితో పాటు ఎన్విడియా 2% పడింది. సో మెటా 8% డ్రాప్ అయినాయి. ఇలా ఈ కంపెనీస్‌ని గాని మీరు ఆపర్చునిటీగా తీసుకుందాం అనుకున్నా కూడానా కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఈ స్టాక్స్‌లోని గోల్డ్, సిల్వర్‌లు, బిట్‌కాయిన్‌లు అన్నీ కలిపి ఒకటే ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటాయి. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ తీసుకోవచ్చు. 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్‌పైరీ ఉండదు. లెవరేజ్ కూడా ఉంటది. లెవరేజ్‌కి మాత్రం చార్జెస్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ కంపెనీస్. చాలా కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. కానీ మెయిన్ కంపెనీస్ మాట్లాడదాం. వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ నంబర్స్ ప్రకారంగా చూసుకుంటే అండ్ హ్యూజ్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ లాస్ నుంచి ప్రాఫిట్‌లోకి వచ్చినట్టు కనపడుతుంది. ఎబిటా 61% పెరిగింది. ఎబిటా మార్జిన్స్ 32.5. సో, కంపెనీస్ స్ప్లిట్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ దేనికది సెపరేట్‌గా రిలీజ్ చేసినాయి కాబట్టి నంబర్స్ అయితే మాత్రం అంత నెగెటివ్‌గా లేవని నేనైతే మాత్రం అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నంబర్స్‌లో నెట్ ప్రాఫిట్ 22% పెరిగింది. టోటల్ ఇన్‌కమ్ 17% పెరిగింది. అసెట్ క్వాలిటీ ఇక్కడ లేదు కాబట్టి అంత ఫాస్ట్‌గా దీన్ని జడ్జ్ చేయలేం. అసెట్ క్వాలిటీ లేకున్నా. డాబర్ కంపెనీ ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. డబుల్ డిజిట్‌తో గ్రోత్ వచ్చినాయి. కానీ మార్జిన్స్ మాత్రం ఫ్లాట్‌లో ఉన్నట్టు కనపడుతున్నాయి. వాల్యూమ్ గ్రోత్ 5%, ఇంటర్నేషనల్ బిజినెస్ 15%, హెచ్‌పీసీ బిజినెస్ అయితే 12.3% పెరిగిందని చెప్తున్నారు. ఫుడ్ అండ్ బెవరేజెస్ 7.2%, హెల్త్ కేర్ బిజినెస్ అయితే మాత్రం 5.5% పెరిగిందని చెప్తున్నారు. మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా చూసుకుంటే కంప్లీట్‌గా అయితే నార్మల్ ఇప్పటివరకు ఉన్న డేటా పాయింట్స్ అయితే కొంచెం పాజిటివ్. మరి మేనేజ్మెంట్ గైడెన్స్ ఎట్లా ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. వేదాంత ఐరన్ అండ్ స్టీల్ కొంచెం మిక్స్డ్‌గా వచ్చినాయి. కొంచెం నెగెటివ్‌గా కూడా వచ్చింది. లాస్ట్ క్వార్టర్లీలో అయితే మాత్రం కమోడిటీ ప్రైస్ కొంచెం వాలటైల్‌గా ట్రేడ్ అయింది కదా! దానివల్ల అయ్యుండొచ్చు. ఎంటార్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ 5 టైమ్స్ నెట్ ప్రాఫిట్ గ్రో అయింది. రెవెన్యూ 2 టైమ్స్ ఐ మీన్ ఇంక్రీజ్ అయింది. ఎబిటా కూడానా 18.1 నుంచి 23.5% ఎబిటా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. బట్ ఎంటార్ టెక్నాలజీస్ ఇప్పటికే చాలా వరకు పెరిగుంది. సో, ఎలా రియాక్ట్ అవుతదనేది చూడాలి. ఫోర్స్ మోటార్స్ నెట్ ప్రాఫిట్ ఒకటే పెరిగింది. రెవెన్యూ, ఎబిటా గాని అంత పాజిటివ్‌గా రాలేదు. కర్ణాటక బ్యాంక్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ 5.6% డ్రాప్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్‌లో 24.2% ఇంప్రూవ్ అయింది. ప్రాఫిట్ 43% పెరిగింది. అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. కర్ణాటక బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అయితే మాత్రం పెరిగినాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే కర్ణాటక బ్యాంక్ నంబర్స్ కొంచెం పాజిటివ్‌గానే వచ్చినాయనిపిస్తుంది. వార్ ఎనర్జీస్ రెవెన్యూ పెరిగింది. అండ్ సేమ్ టైమ్ నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఎబిటా పెరిగింది. కానీ మార్జిన్స్ మాత్రం 18.2%కి డ్రాప్ అయింది. ఫస్ట్ టైమ్ మార్జిన్స్ వీళ్ళది డిక్లైన్ అయింది. మేబీ ఇది వార్ ఎనర్జీస్ ఎలా తీసుకుంటదనేది చూడాలి. యూజువల్‌గా వార్ ఎనర్జీస్ ఇప్పటికే చాలా వరకు ఫాలో అయ్యింది. మరి ఇప్పుడు ఇది ఎలా రియాక్ట్ అవుతదనేది కూడా చూడాలి. వేదాంత పవర్ నంబర్స్ అయితే మాత్రం కొంచెం నెగెటివ్‌గా వచ్చినట్టు కనపడుతున్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఏచర్ మోటార్స్ నంబర్స్ వచ్చినాయి. ఏచర్ మోటార్స్ మార్జిన్స్ దగ్గర నుంచి నెట్ ప్రాఫిట్ వరకు అన్నీ ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి. అండ్ అట్లనే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌పాన్షన్ ఆంధ్రప్రదేశ్‌లో 1225 క్రోర్స్ పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఇది హెచ్ఆర్ మోటార్స్ కొంచెం పాజిటివ్‌గానే తీసుకోవచ్చు. ఏసీఎంఈ సోలార్ నంబర్స్ అయితే మాత్రం లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడింది. రెస్ట్ అంతా బానే వచ్చినాయి. మరి చూడాలి. లక్ష్మీ ఆర్గానిక్స్ నంబర్స్ అయితే నెట్ ప్రాఫిట్ బాగా ఇంప్రూవ్ అయింది. రెవెన్యూ పెరిగింది. ఎబిటా కూడా ఇంప్రూవ్ అయినట్టు కనపడుతుంది. మార్జిన్స్‌లో 11.8% పెరిగినట్టు కనపడుతున్నాయి. లక్ష్మీ ఆర్గానిక్స్ నంబర్స్ అయితే మాత్రం ఓవరాల్‌గా పాజిటివ్‌గా ఉంది. ఈ కంపెనీ 500 నుంచి 100 వరకు డ్రాప్ అయిపోయింది. మరి చూడాలి ఇప్పుడైనా పెరుగుతదా లేదా అనేది. జెన్సా టెక్నాలజీ నంబర్స్‌లో మార్జిన్స్ అయితే డిక్లైన్ అయినాయి. పిరమిల్ ఫార్మా నంబర్స్ అంత పాజిటివ్‌గా అయితే రాలే. హెక్సా టెక్ నంబర్స్ అయితే మాత్రం మిక్స్డ్‌గా వచ్చినాయి. పైన డిస్‌ప్లే అవుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటి ఎర్నింగ్స్ ఉన్నాయి. వీటిలో పొజిషన్స్ ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయడానికైతే మాత్రం ప్రయత్నించొద్దు. మేబీ ఎనీథింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఆన్ ద అదర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం ఏమి లేవు. మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఐ హోప్ క్లియర్ కట్‌గా చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందని అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.